రాజావారు రాణిగారు మూవీ తర్వాత నెక్స్ట్ ఎటువంటి మూవీ ఆఫర్స్ ఎలా వచ్చాయి? అంటే డైరెక్ట్‌గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? లేకపోతే మీరేమైనా ట్రై చేశారా? 'పుష్ప' కావచ్చు, లేదంటే 'సీతారామం' కావచ్చు, ఇలాంటి మంచి బ్లాక్ బస్టర్స్ మూవీస్ అన్నీ కూడా వరుసగా పడ్డాయి. హనురాఘవపూడి సార్ అయితే డైరెక్ట్గా పిలిచారు. సీతారామం అతను ఆడిషన్ చేయలేదు, సేమ్ ఇలానే. హీ వాచ్డ్ రాజావారు రాణి గారు క్లిప్ ఓపెన్ చేసి సేమ్ ఇలానే ఉంటుంది, ఇంకా కొంచెం సటిల్గా ఉంటుంది అంటే ఓకే సార్ ఐమ్ రెడీ. ఆడిషన్ ఏమైనా ఉందని, నో ఆడిషన్ యూ కెన్ గో, లుక్ టెస్ట్, అంతే అయిపోయింది. ఈవెన్ హరీష్ శంకర్ సార్ కూడా అంతే, ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ ఇస్తే తెలంగాణ స్లాంగ్ ఇది, నువ్వు తెలంగాణ అమ్మాయి, నువ్వు చేసేస్తావు, వెళ్ళిపో నువ్వు ఇంటికి అన్నారు అంతే. ఓకే, ఏమైనా డైలాగ్స్ గుర్తున్నాయా మీకు మూవీస్వి? అన్నీ గుర్తున్నాయి. చెప్తారా ఏదైనా తెలంగాణ స్లాంగ్లో ఒకటి? లాస్ట్లో చెప్తా. ఓకే. నేను వేరే వాళ్ళకి కూడా డబ్బింగ్ చెప్తుంటా, సో దానివల్ల నా డబ్బింగ్ నాకు ఈజీ అవుతుంది అనమాట. ఓకే. వేరే హీరోయిన్స్కి లైక్ ఆరంభం అనే సినిమాకి చెప్పాను, తను కన్నడ హీరోయిన్, తనకు నేను చెప్పాను. అంటే డబ్బింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? అంటే నేను ట్రైన్డ్ క్లాసికల్ సింగర్ కదా చిన్నప్పుడు. ఓకే. టోన్స్ అవన్నీ చెప్తుంటారు కదా, లైక్ ఇంకా కొంచెం లో వెళ్ళాలి, మీడియం వెళ్ళాలి, హై వెళ్ళాలి, ఇవన్నీ ఇంట్రెస్ట్. లైక్ ఏదైనా లవ్ సీన్ వస్తే దానికి ఎట్లా మాట్లాడాలి, ఏడుపు సీన్ వస్తే ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ నాకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. ఓకే. సో అందుకోసం ఇంట్రెస్ట్. సింగర్ అన్నారు, ఏమైనా ఒక క్లాసికల్ లో ఒక సాంగ్ తప్పకుండా లాస్ట్ కి పాడతాం. ఇప్పుడు పాడాలి మీరు, లాస్ట్ లో అంటే ఎప్పటికి మేము పాడతా, లాస్ట్ లో పాడతా. ఓకే. అంటే ఈ కెరీర్ ఎలా సక్సెస్ఫుల్గా సాగుతోంది? మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, అందరూ ఎంత సాటిస్ఫాక్షన్తో ఉన్నారు? నా ఫ్రెండ్స్ అయితే చాలా హ్యాపీ, మా చుట్టాలు అయితే ఇంకా హ్యాపీ. జనరలీ చుట్టాలలో జెలసీ చూస్తుంటాం కదా, అది మాకైతే లేదు. ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్. ముందు ఎలా ఉండేది అంటే మూవీ ఇండస్ట్రీకి రాకముందు స్నేహ ఎలా ఉండేది? తనకి ఫ్రెండ్స్లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు ఎలా రిసీవింగ్ ఉండేది? ఆటోమేటిక్గా మూవీలో క్లిక్ అయిన తర్వాత కొన్ని చేంజెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అందులో. అది దాన్ని మీరు ఏ రకంగా గమనించారు? దాన్ని ఎలా ఆస్వాదిస్తూ ఉన్నారు? అందరికీ సాధ్యం కాదు అది. అవును, నేను ఇంతకుముందు కొంచెం లేజీ ఉంటుండే, కొంచెమే. ఓకే. ఇప్పుడు చాలా యాక్టివ్ అయిపోయినా. ఐ రెగ్యులర్లీ వర్కౌట్, యోగా చేస్తా, వాకింగ్ ఇవన్నీ చేస్తా. డైట్ కూడా మంచి గుడ్ ఫుడ్, నేను ఎక్కువ హోమ్ ఫుడ్ ఇష్టపడతాను. నేను చాలా బాగా కుక్ చేస్తా. 7th క్లాస్ నుండి ఐ స్టార్టెడ్ కుకింగ్. సో చుట్టాల్లో అంటే అందరితో నేను ఇట్లానే ఎక్స్ట్రోవర్ట్ కదా, బాగా మాట్లాడతా. సో వాళ్ళు ఎవరు అంత ఇదిగా చూడలేదు నన్ను ఎప్పుడు, ఈ అమ్మాయి ఏంటి, సినిమాలు ఏంటి, నో నెవర్. చుట్టాలందరికీ నేను ఎప్పుడు ఫేవరెటే, ఫ్రెండ్స్లో కూడా నేను ఎప్పుడు ఫేవరెటే. ఓకే. యా.